నమస్తే, వెల్కమ్ టు NST న్యూస్. రాష్ట్రంలోని ప్రతి గ్రామం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందని కొండపి శాసనసభ్యులు డోలాబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కుల మతాల మధ్య ఘర్షణ తీసుకొస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, గతంలో తెలుగుదేశం హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామే గాని మతాల చిచ్చు పెట్టలేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పొన్నలూరు మండలంలోని జడమేకపాడు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో మాట్లాడుతూ కొండపి నియోజకవర్గం అభివృద్ధి అంతా తెలుగుదేశం హయాంలోని జరిగిందని, దామచర్ల కుటుంబం ఈ నియోజకవర్గ అభివృద్ధికి గత 30 సంవత్సరాలుగా పాటుపడుతుందని తెలిపారు. ఈ రోడ్లని మనం తెచ్చినాయి కానీ ఇంత దారుణంగా చేసిన వ్యక్తి ఒక్క ఛాన్స్ అంతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజున కులాలు మతాలు ఉంటా మన నేర్పులు ఎప్పుడన్నా ఉందా? ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చిందా? ఈ రోజు వచ్చేసి అవి రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చగొట్టి మళ్ళీ తిరిగి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. మనకు అటువంటి అవసరం ఉందా? మనం అన్ని కులాలని సమానంగా గౌరవించాం, అన్ని కులాలను అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసాం, సంక్షేమాన్ని అందించాం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అందరినీ మోసగించారు. డ్రా చూపించారు తల్లి ఎలక్షన్ ముందు. ఆ రోజు 200 రూపాయలు పెంచిన 2000 మనం చేస్తే ఈయన వచ్చి 3000 ఇస్తారన్నాడమ్మా. మన జనవరి నుంచి 3000 5 ఏళ్ల తర్వాత అంతేనా చేసింది? అది మోసం కాదా? మాట తప్పడం కాదా? మడిని తిప్పడం కాదా? అదేవిధంగా ఈ రోజు మనకి కట్టుకున్న ఇళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి 10,000 రూపాయలు వసూలు చేశారు. ఇది మోసం కాదా? రైతులకి దగా చేశారా? మనం విత్తనాలు ఇచ్చాం, ఇప్పుడు ఏమైనా ఇచ్చారా? జింకు జిప్సం బోరాన్ సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం, ఇప్పుడు ఏమైనా ఇస్తున్నాడా? ఇవన్నీ మోసం కదా? పిల్లలకి విద్యా దీవెన సక్రమంగా ఇవ్వకుండా ఆ పిల్లల సర్టిఫికేట్ రాకుండా అవస్థలు పడతా ఉన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా రాయలేకపోతున్నారు. ఇంకో విషయం అమ్మ, 2 పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 6 సూపర్ 6 అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చాడు. అందులో మహిళలకే ప్రధానంగా ఇచ్చాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తా ఉంటే ఒకళ్ళు ఉంటే 15,000, 20, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 తప్పనిసరిగా సంవత్సరం ఒకసారి ఇస్తా ఉన్నాడు. మాతో చెప్తే చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం తల్లి, ఆడపడుచులందరికీ మనం 2019 రామచర్ల పూర్ణచంద్ర గారు, సత్య గారు, రామచర్ల ఆంజనేయులుగా ఆదించినటువంటి మా నాయకులు అందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో రిజర్వ్డ్ అయినప్పటికీ కూడాను కాన్స్టిట్యున్సీలో అండగా ఉండి మన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఎంత ఎదురుగాల్లో కూడా మనం గెలిపించుకోవడం జరిగింది. మీ అందరి ఆశయాన్ని అమలు చేయకుండా పార్టీ విషయంలో నేను పోరాటం చేస్తూ అసెంబ్లీలో కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నా మీద 11 కేసులు ఉన్నాయి. సత్య గారి మీద కూడా 2 కేసులు పెట్టారు. వాస్తవంగా అయితే పోలీస్ కేసులు అవసరం లేదు. నేను డాక్టర్గా ఉద్యోగం చేసుకుంటే కేసు వచ్చేది కాదు, సత్య వ్యాపారం చూసుకుంటే వచ్చేది కాదు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మా మీద ఈ కేసులు కూడా వచ్చాయి. అయినా కానీ కార్యకర్తల కోసం అండగా ఉండాలనేదంతా మేము ఎక్కడ ఇవ్వలేదు. ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాం. జగన్ మాటకి ఒక మాట మాట్లాడతాడు, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటాడు. ఈ రోజు వాళ్ళు అంటున్నారు మేము పెత్తందారులు వచ్చామంటున్నారు ఆయన మాటల్లోనే. మనం ఒకటే చెప్తున్నాను, ఈరోజు 5 ఏళ్ళు జిల్లాలో మంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలల నుంచి తిరుగుతా ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు ఏనాడన్నా సమీక్ష చేసావా? చేస్తే ఈ బాలరెడ్డిపాలెం ఓలుకొండపాలెం రోడ్డు ఎందుకు వేయలేకపోయావు? అది నీ అసమర్థత కాదా? అంటే ఈరోజు పోటీ చేయడానికి వచ్చేలాగే గుర్తొచ్చిందా? ఒక్క ఛాన్స్ ఏమంటున్నావు నీ నాయకుడు అంటే వెళ్ళిపోదామనేనా? జిల్లా మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఇవి చేయించాల్సిన బాధ్యత నీ మీద లేదా? కానీ నాకు మొన్న ఆలస్యంగా తెలిసింది, మన దగ్గరే కదా అనుకున్నాం, ఎర్రగొండపాలెంలో కూడా ఈ రోడ్డు లేదంట. ఆయన ఎక్కడ కూడా రోడ్డు లేదంట. ఎక్స్టర్నల్ ప్రాజెక్టు కింద 22 రోడ్లు 32 కోట్లు మనం తీసుకొచ్చాం. కోటపాడు, కల్లూరువారిపాలెం, అదేవిధంగా చెంచుపాలెం, మూలవారిపాలెం, ఎదురారిపాలెం, ఇలా సుభాని గారు, రసూల్ గారు, రసూల్
ప్రసాద్